సూర్యమంగళత్తమ్మా బగళాముఖి. సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీ హేమాబాంగరుచీం శశాంకమకుటాం సచ్చంబగస్రగ్యుతాం హస్తైర్ముద్గరపాశవజ్రరసనాం సంభిప్రతీం భూషణైర్వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం. తమోగుణ స్వరూపుడైన శ్రీ మహాదేవుడు ఆరాధించు శ్రీ బగళాముఖి దేవియే దశమహావిద్యలయందు మహోన్నతమైన శక్తివంతమైన దేవీ స్వరూపము. తనలో సరిసమానంగా నెలకొని ఉన్న సత్వ రాజస తామస గుణాల కారణం చేత సర్వోన్నతమైన శక్తి రూపమే శ్రీ బగళాముఖి దేవి కొలువయ్యుంది. శ్రీ బగళాముఖి దేవి మందిరంలో జపాలకి కనుక పూనుకుంటే ఆ దేవదేవులను కూడా స్తంభింపచెయ్యవచ్చు. అందుచేతనే సకల దేవతలందరూ 4 వేదాలకు సకల మంత్రతంత్రాలకు కూడా పోలికలేని ఏలిక అయిన శ్రీ బగళాముఖి దేవిని అధిపతిగా ఎంచుకుని ఆరాధించారు. శ్రీ సూర్యమంగళం తాంత్రిక విద్యాపీఠాధిపతి రాజగురువు బ్రహ్మశ్రీ గురువాయూర్ శ్రీ 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 సూర్య నంబూదరి స్వామివారు జ్యోతిష్యం, ప్రశ్న, వాస్తు, తాంత్రిక పూజలు, వేద యాగాలు, పరిహార హోమాలు, యోగా, ధ్యానం వంటి తను సొంతం చేసుకున్న విద్యలతో ఇక్కడికి ఎన్నో ఆశలతో వచ్చిన వారి అవసరాలను తీరుస్తున్నారు. తల్లి తన బిడ్డల చేయి పట్టుకుని మంచి మార్గంలో నడిపించు రీతిగా సకల దోషాలను తొలగించి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ మనకు అవసరమైన సౌభాగ్యాలను శ్రీ బగళాముఖి కరుణతో అందించే మార్గం చూపుతున్నారు. జై జగత్మాత దేవి బగళాముఖి. ఓం హ్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ. మనుషులు వ్యాధి ఉన్న సమయంలో అంటే రోగం ఉన్న సమయంలో ఓ డాక్టర్ని కలవడానికి వెళ్తారు. అతనికి చట్టబద్ధమైన సమస్యలు ఎదురైనప్పుడు అంటే లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అటువంటి సమయంలో తను ఒక వకీల్ని కలుస్తాడు. కాని అన్ని సమయాల యందు ఆచార్యుల వారిని కలిసేవాళ్లు చాలామంది ఉంటారు. దానికి ప్రత్యేకంగా సమస్య ఉండదు. వారి దగ్గరికి వెళ్ళి జీవితంలో సుఖం, సంతోషం అన్నీ కూడా లభించాలి అని ఆచార్యుల వారిని కలుస్తూ ఉంటారు. అయినా మనకున్నటువంటి చాలామంది ఆచార్యులు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళు అంటారు. క్షేత్రానికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి ఆరాధించుకో, దైవదర్శనం చేసుకో, దేవుణ్ణి ఆరాధించుకో అని చెప్పేవాళ్ళు రేర్గా ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక్కో ఆచార్యుల వారు తనని వెతుక్కుంటూ వచ్చిన భక్త జనానికి చాలా రకాల కథలు చెప్తుంటారు. పురాణాల్లో ఉన్న కథలు, కొందరు పురాణాల్లో ఉన్న కథలు చెప్తారు. ఇంకొందరైతే వీళ్లకు తెలిసినటువంటి వ్యక్తుల అనుభవాలు చెప్తారు. భక్త జనానికి కథల్లా చెప్తూ ఉంటారు. కానీ ఇలా చెప్పినటువంటి కథలలో ఆచార్యుల వారి ఉపదేశాలు ఏవీ కూడా మీ జీవితంలో రాబోయే కష్టనష్టాల గురించి ఎటువంటి పర్యవసానాలు చూపవు. ఆ సమయంలో మనసు దుఃఖపూరితమవుతుంది. ఆ దుఃఖం సమసిపోవాలి అంటే ఒక సంతోషాన్ని పంచే ఉపదేశమై ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళును మీరు బయటకు తీయకుండా దాని మీద మందేదైనా మర్దన చేస్తే ఎలా ఉంటుంది? లేదంటే ఒక పెయిన్ కిల్లర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆ సమయంలో కొంచెం సమస్య తగ్గినట్టుగా అనిపిస్తుంది, ఆ పెయిన్ కొంచెం తగ్గుతుంది, మళ్ళీ మొదలవుతుంది. కానీ ముళ్ళైతే లోపలే ఉంది కదా, రేపది మళ్ళీ మనకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా మనం ఆచార్యుల వారి వద్దకు వెళ్ళి మన సమస్యలన్నీ కూడా చెప్తున్నప్పుడు వారు దానికి సమాధానాలు చెప్తుంటారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పినట్టుగా జరుగుతుంది 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 అంటారు. కానీ ఏ రకమైన ఆచార్యుడైనా కూడా అధికారపూరితంగా అది జరుగుతుందా జరగదా, జరిగితే దానివల్ల మంచవుతుందా చెడవుతుందా, ఇటువంటివన్నీ చెప్పాలి అంటే గనక వారు, ఆ గురూజీ, ఆ స్వామీజీ, ఆ ఆచార్యుల వారు జ్యోతిష్యం యొక్క సహాయం పొందకుండా ఇది చెప్పటం జరగదు. లేదంటే వారు పరమ జ్ఞాని అయినా, అంటే త్రికాల జ్ఞాని అయి ఉండాలి. అటువంటి ఆచార్యులు ఈ కాలంలో ఎవ్వరూ లేరు. నేను త్రికాల జ్ఞానిని అని ఎవరైనా మీతో చెప్తే అది మిమ్మల్ని మోసం చేయటానికే అని అర్థం. అప్పుడు మీరు మీ జీవితంలో ఏం చెయ్యబోతున్నారు? ఒక బిజినెస్ ప్రారంభించబోతున్నారు, మీ పిల్లల్ని హయ్యర్ స్టడీస్కి పంపించబోతున్నారు, ఒక ఇల్లు అమ్మబోతున్నారు, ఓ వాహనాన్ని కొనబోతున్నారు, ఒక ప్రారంభోత్సవం చెయ్యబోతున్నారు. ఇటువంటివేవైనా సరే చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అందుకు కావలసిన సరి అయిన ఉపదేశం మీకు లభించాలి. అంటే జ్యోతిష్యంతో పాటు సరైన తెలివితేటలు, సమర్థత గల ఆచార్యుని వద్దకు వెళితేనే మీకు మార్గం దొరుకుతుంది, ఉపదేశం లభిస్తుంది. నా దగ్గరికి చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు, నేను అడుగుతూ ఉంటాను, మీకు ఇన్ని కష్ట నష్టాలు వస్తున్నాయి కదా, ఇంతగా మీరు నష్టపోయారు కదా, ఈ బిజినెస్ ప్రారంభించడానికి ముందు మీరు ఎవరి దగ్గరికి, ఏ జ్యోతిష్యుడి దగ్గరికి? నా ఉద్దేశం, నేను అలా అడగగానే పాపం దీనంగా చెప్తారు, స్వామి ఇప్పుడు భయంకరమైన కష్టాలు వచ్చాయి, ఒక బిజినెస్ చేశాను, భయంకరంగా లాస్ అయింది, నా దగ్గర ఉన్నదంతా పోయింది, లక్షలకు లక్షలు అప్పులయ్యాయి అంటారు. అప్పుడు నేను ఇదే అడుగుతాను, మీరు జ్యోతిష్యాన్ని నమ్మారు కాబట్టే కదా ఇంత దూరం వచ్చారు, మరి ఎందుకని ఈ బిజినెస్ ప్రారంభించడానికి ముందే జాతకం చూపించుకోలేదు? అప్పుడు వాళ్ళు అంటారు, లేదు స్వామి, మాకొక గురువు ఉన్నారు, ఆయనకు చూపించాము అని. ఆయన నాతో చెప్పారు, నువ్వు చెయ్యి పర్లేదు అలా అని నాతో చెప్పారు, ఆ మాట విని చేశాను, ఇదిగో ఎలా అయిపోయింది అంటారు. మరి ఇప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదా అని అడుగుతాను. తరువాత మెల్లమెల్లగా జీవితంలో ఒక్కొక్క సమస్య సర్దుకుంటుంది అలా అని చెప్పారంటారు. ఇప్పుడు చూడండి, ఆ గురువు ఆ సమయంలో అతనికి ఏం చెప్పుండాలి? నువ్వు ఈ వ్యాపారం చేయకూడదు అని చెప్పుండాలి, బిజినెస్ చేస్తే నీకున్నదంతా పోతుంది అలా అని చెప్పుండాలి కదా. అలా క్షుణ్ణంగా చెప్పాలి అంటే ఆ ఆచార్యునికి జ్యోతిష్యం కూడా తెలిసుండాలి. అంటే మన జీవితంలో, మనుషుల జీవితంలో, ఈ మెటీరియల్ లైఫ్లో ఆత్మీయులైతే వదిలేసేయండి, వాళ్ళు ఏదేదో చెప్తుంటారు, మీరు వినండి, తప్పులేదు. కాకపోతే మరణానంతరం ఏవైనా చెప్పచ్చు. ఒక ఆచార్యులు వారు చెప్పారు, నా దగ్గర ఉపదేశం పొందిన వారందరూ కూడా స్వర్గంలో ఉన్నారు అలా అని చెప్పారట. అది ప్రూవ్ చేయటం అతని వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు. నా దగ్గరికి రాని వాళ్ళందరూ కూడా నరకానికి వెళతారు అని చెప్పచ్చు, తప్పులేదు. అదంతా మూఢత్వంతో కూడిన ఒక శైలి అని చెప్పవచ్చు. కానీ మెటీరియల్ లైఫ్లో అందులో సంతోషము, సుఖము లేదు అంటే ఇక ఆత్మసుఖం ఎలా లభిస్తుంది? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ ఇంట్లో దరిద్రము, కష్టాలు, కన్నీళ్లు, టెన్షన్లు ఉంటే మీరు పూజలు చేయగలరా? ధ్యానం చేయగలరా? మెడిటేషన్ చేయగలరా? ధ్యానం, మెడిటేషన్ రెండు ఒకటే. యోగా చేయగలరా? మీ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ముఖ్యం మానసిక ప్రశాంతత. చెప్తుంటారు కదా, అదంతా ఎందుకు, నీకు శాంతి దొరికితే చాలు కదా. ఎలా దొరుకుతుంది? మీ పిల్లలంతా పలు రకాలుగా కష్టపడుతున్నారు. మీరు డ్రెస్సులు కొనివ్వాలి, బట్టలు కొనివ్వాలి, ఆరోగ్యం చూసుకోవాలి, ఇంటికి అద్దె కట్టాలి, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇలా అనేక సమస్యలు. 1వ తేదీ రాగానే అన్ని సమస్యలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చోగలరా? మెడిటేషన్ చేసుకోగలరా? చేయటానికి కుదరదు, ఎందుకంటే టెన్షన్. అప్పుడు ఆ టెన్షన్, ఆ కంగారు మీకు ఉండకుండా ఉండాలి అంటే మన యొక్క ఈ మెటీరియల్ లైఫ్లో, భౌతిక జీవన శైలిలో మనకన్నీ ఉండాలి.
అన్నీ ఉంటే కదా మనకే సమస్య ఉండదు. ముఖ్యంగా రుణబాధలు ఉండకూడదు.